సఖీ కార్యక్రమానికి స్వాగతం. రైతే రాజు, రైతు దేశానికి వెన్నెముక అనే మాటలు మీరు వినే ఉంటారు. అలాంటి రైతులకి ఓ రోజుందండి. డిసెంబర్ 23వ తేదీన దేశవ్యాప్తంగా కిసాన్ దివస్ అంటే రైతుల దినంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజు ఎలా వచ్చిందో తెలుసా మీకు? దివంగత చౌదరి చరణ్ సింగ్ గారు మన మాజీ ప్రధానమంత్రి గారు. ఆయన సంస్మరణార్థం ప్రభుత్వం ఈ రోజును కిసాన్ దివస్ గా జరుపుతుంది. చరణ్ సింగ్ గారు రైతు సంక్షేమం గురించే అనుక్షణం ఆలోచించేవారు. ఆయన రైతు కుటుంబం నుంచి రావడం, వ్యవసాయం చేయడంతో రైతుల బాధల్ని ఆయన అర్థం చేసుకున్నంతగా ఎవరూ అర్థం చేసుకోలేదండి. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు చెప్పుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం. ప్రతిరోజు కొత్త కొత్త కళలను మీకందరికీ పరిచయం చేయడమే కాకుండా కొత్త కొత్త టాలెంట్స్ని కూడా మీకు ప్రజెంట్ చేసే మన చూడండి చేయండి కార్యక్రమంలో ఈరోజు మనకు మరో కొత్త సఖి పరిచయం కానున్నారు. మరి వారి పేరే బిందు గారు. అయితే ఈరోజు వారు మనకు చక్కగా టెరాకోటా వర్క్తో చక్కగా జ్యువెలరీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారట. చూద్దాం అయితే. హాయ్ అండి. హాయ్ అండి. మరి మీరు టెరాకోటాతో జ్యువెలరీ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. అవునండి. అయితే ఇది ఈజీగానే ఉంటుందండి? ఎలా ఉంటుంది? చాలా ఈజీగా ఉంటుంది, చేత్తోనే చేసుకోవచ్చు. ఓకే, మరి తయారు చేసే ముందు దీనికి కావాల్సిన మెటీరియల్ చెప్తారా? ఇది మట్టి అండి, ఇది టెర్రకోటా క్లే అంటారు దీన్ని. తర్వాత వచ్చేసి దీనికి టూల్స్ మనకి ఏదైనా పనికి వస్తుంది. ఇంట్లో పాత రిఫిల్ ఉన్నా ఏదైనా సరే తీసుకోవచ్చు. ఇవి మామూలుగా లైన్స్ గీసుకోవడానికి టూల్స్ ఇది. తర్వాత వచ్చేసి దీన్ని హ్యాంగ్ చేస్తారు కదా పైన, దానికి ఇది యూస్ చేస్తాం అనమాట. దీంతో టెర్రకోటా జ్యువెలరీ చేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా తక్కువ మెటీరియల్, తక్కువ మెటీరియల్తో యూస్ చేసుకోవచ్చు. మరి స్టార్ట్ చేస్తానండి. స్టార్ట్ చేస్తానండి. ఫస్ట్ ఎప్పుడైనా సరే టెర్రకోటా తీసుకునేటప్పుడు హ్యాండ్స్ మాత్రం తడిగా ఉండాలండి, లేకపోతే అంత అంటుకుంటుంది. దాన్ని మనం మామూలు టెర్రకోటా అవన్నీ చేస్తారు కదా, కుండలు కాకుండా ఇది సపరేట్ మడ్ దొరుకుతుందండి దీనికి. ఆ మడ్తో చేస్తే మన స్క్రాచెస్ రావడము, తర్వాత చిన్న చిన్న బబుల్స్ వస్తుంటాయి